మహాశివరాత్రి తెలుగు సంస్కృతిలో చాలా ప్రత్యేకమైన పండుగ. ఇది భగవాన్ శివునికి అంకితమైన అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి గురించి ప్రత్యేకతలు ఈ విధంగా ఉన్నాయి. 1. పేరు మరియు అర్థం. మహాశివరాత్రి అంటే శివుని మహారాత్రి అనే అర్థం. ఈ పండుగ మాఘ బహుళ చతుర్దశి, మాఘ లేదా ఫాల్గుణ మాసంలోని కృష్ణపక్ష చతుర్దశి రోజున జరుగుతుంది. 2. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రత్యేకత. ఇది శివభక్తులకు అత్యంత ముఖ్యమైన పండుగ. భక్తులు జాగారం, రాత్రంతా మెలకువగా ఉండటం చేస్తూ శివ భజనలు, శివ పురాణం పారాయణం, కథలు వింటారు. ముఖ్యంగా శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం, వేములవాడ, కోటప్పకొండ వంటి ప్రసిద్ధ శైవక్షేత్రాల్లో వేలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. 3. సంప్రదాయ పూజలు మరియు ఆచారాలు. అభిషేకం. భక్తులు రుద్రాభిషేకం నిర్వహిస్తారు. పాలు, తేనె, నెయ్యి, పెరుగు, కొబ్బరి నీరు, పంచామృతం వంటి పవిత్ర పదార్థాలతో శివలింగాన్ని అభిషేకం చేస్తారు. మారేడు ఆకులు, బిల్వపత్రం సమర్పించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఉపవాస దీక్ష. భక్తులు నిర్జల ఉపవాసం, నీరు కూడా తాగకుండా ఉపవాసం లేదా స్వల్పంగా పండ్లు, నీటితో ఉపవాసం ఉంటారు. మరుసటి రోజు వ్రతాన్ని పూర్తి చేసి పూజ అనంతరం మాత్రమే ఆహారం స్వీకరిస్తారు. రాత్రి జాగారం. భక్తులు శివుని భజనలు, శివపురాణ కథలు, ఓం నమః శివాయ ఆ జపం చేస్తూ రాత్రంతా మెలకువగా ఉంటారు. శివతాండవ స్తోత్రం, లింగాష్టకం, మహామృత్యుంజయ మంత్రం పఠించడం ఎంతో ఫలితాన్ని ఇస్తుందని నమ్మకం. 4. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శివక్షేత్రాలు మరియు మహాశివరాత్రి వేడుకలు. ఈ శ్రీశైలం, శ్రీ మల్లికార్జున స్వామి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 7 రోజులు జరుగుతాయి. వేములవాడ, రాజరాజేశ్వర స్వామి భక్తులు కోడి పందాలు సమర్పించడం అనే ప్రత్యేక సంప్రదాయం కొనసాగిస్తారు. ద్రాక్షారామం, పంచారామ క్షేత్రం. మహాశివరాత్రి రోజున అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. కీసరగుట్ట, కీసర రామలింగేశ్వర స్వామి వేలాది మంది భక్తులు శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు. కాళేశ్వరం, శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి. ఇక్కడ శివుడు మరియు యమధర్మరాజు కలిసి పూజింపబడే అత్యంత ప్రత్యేకమైన దేవాలయం. 5. విశేషమైన ఉత్సవాలు. మహాశివరాత్రి ఒక ఆధ్యాత్మిక తేజస్సును, భక్తి ప్రేరణను, సమాజ ఐక్యతను పెంపొందించే పండుగ. గ్రామాల్లో శివలీలలు, శివుని చరిత్ర ఆధారంగా నాటకాల ప్రదర్శనలు నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాల్లో శోభాయాత్ర నిర్వహించి శివుని విగ్రహాన్ని ఊరేగిస్తారు. 7. ముక్తి ప్రాప్తికి. మహాశివరాత్రి మహత్వం. ఈ పవిత్ర రాత్రి శివుని ఆరాధన ద్వారా మోక్ష ప్రాప్తి, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆధ్యాత్మిక శక్తి సిద్ధిస్తాయి అని నమ్మకం. శివుడు మృత్యుంజయ, మరణాన్ని జయించిన దేవుడు, అందువల్ల శివభక్తి ద్వారా భయాలను తొలగించుకోవచ్చు అని తెలుగు సంప్రదాయం చెబుతుంది. ఉపసంహారం. మహాశివరాత్రి అనేది ఉపవాసం, అభిషేకం, భజనలు, రాత్రి జాగారం, పూజా కార్యక్రమాలు కలగలిసిన శివుని పవిత్ర పండుగ. ఈ రోజు ఓం నమః శివాయ జపం చేస్తూ భక్తి శ్రద్ధలతో శివుని కొలిస్తే అన్ని ఇష్టఫలాలు సిద్ధిస్తాయి అని తెలుగు భక్తుల నమ్మకం. శివరాత్రి ఎలా వచ్చింది? శివరాత్రి పుట్టుక వెనుక పలు పురాణ కథలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైన 3 కథ అనే. 1. సముద్ర మథనంలో హలాహల విషం పురాణగాథ. దేవతలు, అసురులు కలిసి క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం లభిస్తుందని ఆశించారు. కానీ మొదటగా హలాహల విషం ఉద్భవించింది. ఆ విషం సర్వలోకాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది. భూలోకం, దేవలోకం,
పాతాళం మొత్తం భయాందోళనకు గురయ్యాయి. దేవతలు, ఋషులు పరితపించి శ్రీ మహాదేవుని ప్రార్థించారు. శివుడు ఆపదను చూసి అమృత స్వభావంతో ఆ హాలాహలాన్ని తన కంఠంలో నిలుపుకున్నాడు. అందువల్ల ఆయన నీలకంఠుడు అయ్యాడు. అప్పటి నుండి శివుడిని రాత్రి పొంతన బోధించుకుంటూ శివరాత్రి పేరుతో ఈ రోజును ఆచరిస్తున్నారు. 2. శివలింగ రూపంలో మహాదేవుని అవతరణ. పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ, విష్ణుల మధ్య ఏ దేవుడు గొప్ప అన్న దానిపై వివాదం ఏర్పడింది. పరబ్రహ్మ తత్వాన్ని ఎవరు తెలుసుకోగలరు అని పరీక్షించేందుకు పరమశివుడు ఒక అనంత దీపస్తంభం, జ్యోతిర్లింగం రూపంలో అవతరించాడు. బ్రహ్మ, విష్ణువులు ఎవరు మొదటి వరకు వెడతారో తెలుసుకోవాలని ప్రయత్నించారు. విష్ణువు వరాహ రూపంలో భూమి లోతుల్లోకి వెళ్ళాడు. బ్రహ్మ హంస రూపంలో ఆకాశగమనాన్ని చేపట్టాడు. ఎంత ప్రయత్నించినా ఆ లింగం అంతం తెలియలేదు. బ్రహ్మ అబద్ధం చెప్పగా శివుడు కోపించి శిక్షించాడు. ఆ రోజు మహాశివుడు తన లింగరూపాన్ని భక్తులకు దర్శనమిచ్చాడు. ఈ రోజును మహాశివరాత్రిగా జరుపుకుంటారు. 3. భక్తుడు శివుడికి చేసిన అర్చన. లింగోద్భవ కథ. ఒక అడవిలో ఒకసారి గుర్రం దొంగ ఓ చెట్టు కింద దేవుణ్ణి భక్తితో ఆరాధించాడు. అతనికి తెలియకపోయినా ఆ చెట్టు కింద శివలింగం ఉండేది. తన మిత్రులను కాపాడేందుకు ఆ రాత్రి ఆహారము, నిద్ర విడిచి శివుణ్ణి ప్రార్థించాడు. ఆ భక్తి చూసి శివుడు ప్రత్యక్షమై అతనికి మోక్షం అనుగ్రహించాడు. ఇది జాగరణ ఆచారంగా మారింది. శివరాత్రి రోజున భక్తులు ఉపవాసం చేయడం, రాత్రంతా జాగరణ, నిద్ర లేకుండా భజనలు. శివలింగాభిషేకం, ఓం నమః శివాయ జపం, పంచామృతంతో అభిషేకం, బిల్వదళ పూజ, శివపురాణ పారాయణం, కోటి లింగార్చన, రుద్రాభిషేకం. ఈ విధంగా శివరాత్రిని భక్తి శ్రద్ధలతో శివుని అనుగ్రహాన్ని పొందేందుకు జరుపుకుంటారు. శివరాత్రి రోజున ఉపవాసం చేస్తే పాపాలు తొలగిపోతాయి. శివుని కృపతో మోక్షం లభిస్తుంది. కుటుంబ సుఖ సంతోషాలు పెరుగుతాయి. బాధలు, కష్టాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మికంగా శివతత్వాన్ని తెలుసుకునే అవకాశం లభిస్తుంది. శివరాత్రిని సమస్త భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కాశీ, శ్రీశైలం, రామేశ్వరం, చిదంబరం, సోమనాథ్, కేదార్నాథ్, త్రయంబకేశ్వర్, భీమశంకర్ వంటి ప్రాచీన శివక్షేత్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. 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 మహాశివరాత్రి రోజున జాగారం ఎలా చేయాలి తెలుసుకుందాం. మహాశివరాత్రి జాగారం చేయడం చాలా పవిత్రమైన ఆచారం. ఈ రోజు రాత్రి శివుని పూజలు చేసి ఆయనను స్మరించుకుంటూ మెలకువగా గడపడం ద్వారా పుణ్యం, మోక్షం మరియు కర్మ విముక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం. మహాశివరాత్రి రోజు జాగారం చేయాలంటే మన మనసు, శరీరం రెండూ శక్తివంతంగా ఉండాలి. తయారీ రోజంతా తక్కువ ఆహారం తినడం లేదా ఉపవాసం ఉండటం మంచిది. రాత్రంతా మెలకువగా ఉండేందుకు ముందు రోజు బాగా విశ్రాంతి తీసుకోవడం అవసరం. జాగారం చేసేటప్పుడు శక్తి తగ్గకుండా తేనీరు, పాలు, మధుర పదార్థాలు తాగవచ్చు. సాయంత్రం లేదా రాత్రి శివలింగానికి అభిషేకం చేయాలి. పాలు, తేనె, గంగాజలం, బిల్వపత్రం, మారేడు ఆకు సమర్పించాలి. ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ నైవేద్యం సమర్పించాలి. ఓం నమః శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రం ని జపించాలి.
శివ భజనలు కీర్తనలు పాడడం లేదా వినడం ముక్తికి దారితీస్తుంది. శివతాండవ స్తోత్రం, లింగాష్టకం, రుద్రాష్టకం వంటి శ్లోకాలను పఠించాలి. శివుని కథలు, పురాణ గాథలు వినడం లేదా చదవడం మహా ఫలప్రదం. ముఖ్యంగా శివలింగోద్భవ కథ, భక్త మార్కండేయుడు, భక్త కానప్ప, శివ పార్వతుల కళ్యాణం వంటివి చదవడం లేదా వినడం ఉత్తమం. జాగారం చేసేటప్పుడు అలసటకు లోనవ్వకూడదు. నిద్రపోకుండా ఉండేందుకు తేలికపాటి పనులు చేసుకోవచ్చు. మొబైల్, టీవీ, ఇతర వినోదాల్లో కాలక్షేపం చేయకుండా భక్తి భావంతో ఉండాలి. అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం జరుగుతుందని నమ్ముతారు. ఈ సమయంలో శివాలయంలోకి వెళ్లి శివలింగ దర్శనం చేసుకుంటే ఎంతో శుభం. కలశాభిషేకం, మంగళహారతి, శివ పార్వతుల కళ్యాణం చూస్తే పుణ్యం లభిస్తుంది. రాత్రి జాగారం ముగిసిన తర్వాత ఉదయానికి శివుని పూజ చేసి మంత్రాలు జపించి భక్తులు ప్రసాదం తీసుకోవాలి. ఉపవాస విరమణగా ఫలహారం లేదా సాత్విక ఆహారం తీసుకోవాలి. ఉపసంహారం ఎలా చలి ఆంటీ. మహాశివరాత్రి రోజున శివుని పూజిస్తూ భజనలు చేస్తూ రాత్రంతా మెలకువగా గడపడం వల్ల శివ కృప, మోక్షం, పాప విముక్తి లభిస్తాయి. ఈ పవిత్రమైన రోజున ఓం నమః శివాయ జపిస్తూ భక్తి పరవశంలో ఉండటం ఎంతో ఫలప్రదం. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. 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 శివరాత్రి రోజున శివునికి అభిషేకం చేయడం అత్యంత శుభప్రదంగా భావించబడుతుంది. ఈ అభిషేకం శివుని కృపను పొందడానికి, పాపాలను నివారించడానికి మరియు శివతత్వాన్ని అనుభవించడానికి అనువైన మార్గంగా చెప్పబడింది. అభిషేకం చేసేందుకు కావాల్సిన వస్తువులు: గంగాజలం లేదా స్వచ్ఛమైన నీరు, పాలు, తేనె. నైవేద్య పదార్థాలు: పంచామృతం, పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యి. బిల్వదళాలు, మరువం ఆకులు, చందనం, పసుపు, కుంకుమ. ఫలాలు మరియు ప్రసాదం: పుష్పమాలలు, తులసీదళం, విప్ప చెట్టు గంధం లేదా సుగంధ ద్రవ్యాలు. శివునికి అభిషేకం చేసే విధానం: అభిషేకం చేసే ముందు భక్తులు శుద్ధిగా స్నానం చేసి పూజకు సిద్ధం కావాలి. పవిత్రమైన తెల్లటి దుస్తులు ధరించడం శుభం. శివలింగం లేదా శివుని విగ్రహాన్ని శుద్ధి చేయాలి. గంగాజలంతో లేదా స్వచ్ఛమైన నీటితో అభిషేకం మొదలుపెట్టాలి. శివుడు అభిషేక ప్రియుడు, అందుకే వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం చాలా శుభప్రదం. పాలతో అభిషేకం ఆరోగ్య ప్రదానం. తేనెతో అభిషేకం మధురమైన జీవితం. పెరుగుతో అభిషేకం శాంతి, సద్బుద్ధి. నెయ్యితో అభిషేకం ధార్మికత, బుద్ధి వికాసం. గులాబీ నీటితో అభిషేకం శాంతి ప్రాప్తి. ప్రతి ద్రవ్యంతో అభిషేకం చేస్తూ ఓం నమః శివాయ జపం చేయాలి. శివుడు బిల్వదళాలను, మరువం ఆకులను ఎంతో ఇష్టపడతాడు. 108 లేదా 1008 బిల్వదళాలతో ఓం నమః శివాయ అని జపిస్తూ అర్పించాలి. చెప్పకుండా పడిన ఆకులు పెట్టకూడదు. శివుడికి వివిధ పుష్పాలతో అలంకారం చేయాలి. సువాసన గల ధూపం, దీపం వెలిగించి నమస్కారం చేయాలి. ప్రసాదంగా పంచామృతం, పండ్లు, నైవేద్యాలు సమర్పించాలి. శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ 108 సార్లు జపించాలి. శివ లింగాష్టకం, రుద్రాష్టకం, శివ తాండవ స్తోత్రం, శివ సహస్రనామ పారాయణం చేయాలి. హర హర మహాదేవ అంటూ శివుని కీర్తించాలి. క్షమాపణ స్తోత్రం చెప్పి శివుని క్షమించమని ప్రార్థించాలి. మంగళహారతి ఇచ్చి అందరికీ ప్రసాదం పంపిణీ చేయాలి. రాత్రంతా జాగరణ చేయాలి.
శివుని ధ్యానం, భజన, పారాయణం చేయాలి. నిరాహార ఉపవాసం చేయడం శ్రేయస్కరం. ఓం నమః శివాయ మంత్రాన్ని అనుసంధానం చేయాలి. అపరాధ విమోచనానికి సత్యనిష్టతో పూజ చేయాలి. శివుని అనుగ్రహం కోసం భక్తి శ్రద్ధలతో ఈ శివరాత్రి రోజున అభిషేకం చేయండి. శివరాత్రి అభిషేకం చేయడం వల్ల కలిగే ఫలితాలు: శివుని అనుగ్రహం లభిస్తుంది, పాప విమోచనం జరుగుతుంది, సకల శుభాలు కలుగుతాయి, ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి ఏర్పడతాయి, కుటుంబ సమస్యలు తొలగిపోతాయి, అన్ని విధాలా మనశ్శాంతి లభిస్తుంది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. Please subscribe to my channel.